పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెంలో మనకు కనిపిస్తున్న ఈ ఆధ్యాత్మిక క్షేత్రం శివ పంచాయతన క్షేత్రం. తాడేపల్లి గూడానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శివక్షేత్రం పచ్చని ప్రకృతి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసింది. హిందూ దేవతారాధన విధానంలో పంచాయతనానికి విశిష్ట స్థానం ఉంది. 5 దేవతామూర్తులకు ఒకే ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేసే విధానాన్ని పంచాయతనం అంటారు. ఈ ఆలయ సముదాయాన్ని బాలత్రిపుర సుందరీ పీఠం ఆధ్వర్యంలో 2003లో నిర్మించారు. ఈ శివ పంచాయతన క్షేత్ర గర్భాలయంలో విశ్వేశ్వరుడు రుద్రాక్ష మండపంలో బాణలింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ శివలింగాన్ని నర్మదా నది నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇక్కడున్న మేఘా సరస్వతి ఆలయం 2వ బాసరగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడే చిన్నారులకు అక్షరాభ్యాసం కూడా చెయ్యిస్తారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్ఫటికలింగ దర్శనాన్ని ఏర్పాటు చేశారండి. ఈ ఒక్క స్ఫటికలింగ దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు కాలు నడకతోటి వచ్చి తెల్లారగట్ల నుంచి వెయిట్ చేసి తెల్లారగట్ల శివలింగ దర్శనం కోసం ఎదురు చూస్తారండి. ఈ పీఠం వారు బాలత్రిపుర సుందరి పీఠం ఏదైతే ఉందో ఇక్కడ వీరపాలెం గ్రామంలో వారు సేవకులు చాలా మంది చాలా ఊళ్ళ నుంచి వచ్చి వారి యొక్క దేవుడి మీద ఉన్న భక్తిని ఆ సేవ రూపంలో చూసుకుని ఆ క్యూ లైన్ లో ఉన్న భక్తులకి ఈ వాటర్ అయితే ఉండే, మజ్జిగ అయితే ఉండే, భోజనాలు అల్పాహారం అయితే ఉండి వారు దగ్గరుండి ప్రతి ఒక్కరిని అడిగి వాళ్ళ మంచి చెడ్లు చూసి వాళ్ళ దర్శన భాగ్యాన్ని కల్పించి వాళ్ళ కీలక పాత్ర వస్తున్నారండి. వారి ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఒక గుడి నిదర్శనంగా తీసుకుని ఎన్నో గుళ్ళు ఏర్పాటు చేసి ఒక దేవాలయానికి వన్ను తెచ్చారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ శివ పంచాయతన క్షేత్ర ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, బాల త్రిపుర సుందరీదేవి, సాయిబాబా మందిరాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో వివిధ ఆకృతులలో అద్భుతమైన విగ్రహాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మరి వీరంపాలెం రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మార్నింగే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే రకంగా వస్తాము. వేలాది మంది భక్తులందరూ కూడా ఈ రోజు స్పెషల్ గా స్ఫటికలింగ దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. ఓన్లీ ఇయర్లీ 2 times కార్తీక పౌర్ణమికి మరి అలాగే శివరాత్రికి మాత్రమే ఈ దర్శనం ఇక్కడ లభిస్తుంది. కాబట్టి ఆ దర్శనం చేసుకోవడానికి వేలాది మంది భక్తులు పొద్దునుంచి రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడే నా దర్శనం కంప్లీట్ అయింది. చాలా బాగా జరిగింది. శివ పంచాయతన క్షేత్రంలో సరస్వతీదేవి ఆలయానికి ఎదురుగా భారీ శివపార్వతుల విగ్రహం, వీరికి ఎదురుగా 42 అడుగుల అష్టముఖ గణపతి విగ్రహాలు చూసినంతసేపు నరనరాన భక్తిభావం పొంగిపొర్లుతుంది. ఇక్కడే భగీరథుడు ఒంటికాలిపై తపస్సు చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడే 1,00,000 శివలింగాలతో కూడిన శివలింగ సముదాయం కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడే మనకు ఏడాదిలో ఒక్కసారి కనిపించే స్ఫటిక లింగం కనిపిస్తుంది. ఇక్కడే భారీ ఆకృతిలో సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడే మనకు ధ్యాన మందిరం కూడా కనిపిస్తుంది. నమ శివాయ. మేము తణుకు నుంచి వచ్చామండి. ఈ స్ఫటికలింగ ఏ గుళ్ళోనూ లేదు కదా, అందుకని ఈ గుళ్ళో స్ఫటికలింగ దర్శనం అవుతుంది అన్న ఉద్దేశంతో వచ్చాము. ఇక్కడ కానీ మేము వచ్చే ముందు చాలా క్రౌడ్ ఉంటుందేమో అని భయపడ్డాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఏర్పాట్లు అవి చూసి చాలా బాగా అనిపించింది. మాకు 1 గంటలోనే దర్శనం అయిపోయింది. చాలా బాగుందండి. శివ పంచాయతన ఆలయ ప్రాంగణంలో దశావతారాలు, వివిధ రూపాలలో కొలువుదీరిన అమ్మవారి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. గర్భాలయం పక్కనే ఎంతో విశాలంగా యాగశాల కూడా కనిపిస్తుంది. ఈ పంచాయతన క్షేత్రానికి మహాశివరాత్రి, కార్తీక మాసం, దేవీ నవరాత్రుల రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి తన్మయత్వం పొందుతున్నారు. ఈ శివ పంచాయతన క్షేత్రం భక్తులకు
నిత్యం ఉచిత అన్నదానం కూడా నిర్వహిస్తారు. ఇక్కడ హుండీలు కనిపించవు, విరాళాలు తీసుకోరు. ఇదే ఈ ఆలయం ప్రత్యేకత. కోరినంతనే భక్తుల కోర్కెలు తీర్చే పరమశివుడి దీవెనలు మనందరిపై సదా ఉండునుగాక. ఓం నమః శివాయ.